ఇయర్ 2017. ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే ఎలాంటి ఇండియన్ కైనా ఒక డిసప్పాయింట్మెంట్ ఇచ్చిన సంవత్సరం. ఎందుకంటే జూన్ మంత్ లో మనం ఆల్ టైమ్ రైవల్స్ పాకిస్తాన్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయాం. అది ఎలాంటి టైంలో అంటే ఇండియన్ టీం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ వరకు అందరూ ప్రైమ్ ఫామ్ లో ఉండేవారు. ఎవ్రీ ఇండియన్స్ ఫ్యాన్స్ ఈ లూజ్ వల్ల చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. కానీ నన్ను ఎవరైనా అడిగితే యాజ్ ఎ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అన్నిటికన్నా పెద్ద హార్ట్ బ్రేక్ ఎక్కడ అయిందని నా ఆన్సర్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, నెక్స్ట్ మంత్ లో అయిన ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్. ఎస్, ఎందుకంటే 2017 లో మెన్స్ క్రికెట్ లోనే కాదు ఉమెన్స్ క్రికెట్ లో కూడా పెద్ద హార్ట్ బ్రేక్ మూమెంట్ ని చూడాల్సి వచ్చింది. ఇండియా ఉమెన్స్ టీం టోర్నమెంట్ మొత్తం డామినేట్ చేసి ఫైనల్స్ కి వెళ్లి ఇంగ్లాండ్ టీమ్ తో 9 runs తో ఓడిపోయింది. అలా ఇండియన్ ఉమెన్స్ ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలవాలనే కోరికలానే మిగిలిపోయింది. ఆ టైంలో ఏ మూమెంట్ అయితే మెన్స్ టీం ఇవ్వలేకపోయిందో అదే మూమెంట్ ని ఉమెన్స్ టీం చేసే ఛాన్స్ ఉండేది. ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఉమెన్స్ కి ఓడిఐ వరల్డ్ కప్ వచ్చే ఛాన్స్ ని కోల్పోయింది. ఇది ఉమెన్స్ టీమ్ తో ఫస్ట్ టైం కాదు, ఇదే సినేరియో చాలా సార్లు జరిగింది. ఇన్ఫాక్ట్ మోడర్న్ డే క్రికెట్ లో ఎలా అయితే మెన్స్ టీమ్ డామినేట్ చేస్తుందో అలానే ఉమెన్స్ టీమ్ కూడా డామినేట్ చేస్తుంది. అది స్మృతి మందన అయినా లేదా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అయినా. కానీ ఇలాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్న ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ ఎందుకు గెలవలేదు? అట్లీస్ట్ ఈ రోజైనా జరగబోయే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? ఒక సైడ్ ఇండియన్ మెన్స్ టీమ్ 7 ICC ట్రోఫీస్, అన్కౌంటబుల్ క్రికెటిక్ లెజెండ్స్, ఇంకా మర్చిపోలేని ఐకానిక్ మూమెంట్స్. అదే దేశంలో ఉన్న ఉమెన్స్ టీమ్ ఇప్పటిదాకా ఒక్క ICC ట్రోఫీ కూడా గెలవలేకపోవడానికి కారణం ఏంటి? దీనికి రీజన్ ఇండియన్ ఉమెన్స్ టీమ్ కి సపోర్ట్ లేకపోవడమా, లేదా BCCI నుంచి ఉమెన్స్ టీమ్ కి సపోర్ట్ దొరకడం లేదా, లేదా దీని వెనకాల ఇంకా ఏదైనా పెద్ద రీజన్ ఉందా? లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. మనం ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కోసం మాట్లాడుకుంటే దీని మొదలు 1973లో అయింది. ఎందుకంటే ఇదే టైంలో ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫామ్ అయింది. ఇదే గవర్నింగ్ బాడీ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ ని మేనేజ్ చేసింది. ఎలా అయితే BCCI మెన్స్ క్రికెట్ ని మేనేజ్ చేస్తుందో అలా. ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్ 1932లోనే స్టార్ట్ అయిపోయింది. కానీ ఉమెన్స్ క్రికెట్ కి వస్తూ 1973 అంటే అరౌండ్ 40 years టైం పట్టింది. దీనికి రీజన్ చాలా సింపుల్. ఆ టైంలో క్రికెట్ అనేది ఓన్లీ మెన్స్ స్పోర్ట్ లాగే కన్సిడర్ చేసేవారు. అయినా ఆ టైంలో ఉమెన్స్ క్రికెట్ కి అంత రిసోర్సెస్ ఉండేవారు కాదు, ఈవెన్ అంత క్రేజ్ కూడా లేదు. అలా ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 1976లో అగెన్స్ట్ వెస్ట్ ఇండీస్ ఇన్ చెన్నై స్వామి స్టేడియంలో ఆడింది. ఈ గేమ్ బేసికలీ డ్రాతో ఫినిష్ చేసింది. తర్వాత ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విన్ 1978లో రిజిస్టర్ చేసింది అగెన్స్ట్ వెస్ట్ ఇండీస్, అంటే అప్రాక్స్ 2 years తర్వాత. ఇది జరిగిన కొన్ని మూమెంట్స్ తర్వాత ఇండియన్ టీం ఒక ఐకానిక్ మూమెంట్ ని చేసింది. ఈ మూమెంట్ వల్ల ఇండియాకి క్రికెట్ ఒక ప్రైమ్ స్పోర్ట్ గా మాత్రమే కాదు, ఇండియా ఫ్లాగ్ ని వరల్డ్ వైడ్ గా పాపులర్ చేసింది. ఇండియా గెలిచింది హిస్టారికల్ విన్ 1983 వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ తర్వాత అందరికీ అనిపించింది ఈ వరల్డ్ కప్ విన్ ఇండియన్ క్రికెట్ ని బూస్ట్ చేసింది. ఈవెన్ దేశంలోనే యంగ్స్టర్స్ ని కూడా మోటివేట్ చేసింది ప్రొఫెషనల్ క్రికెట్ లోకి రావడానికి. అది మెన్స్ క్రికెట్ అయినా ఉమెన్స్ క్రికెట్ లో అయినా ఎవ్రీ యంగ్స్టర్ క్రికెటర్ అవ్వాలనే మైండ్ సెట్ స్టార్ట్ అయింది. ఇదే మూమెంట్ తర్వాత మనకి సచిన్ టెండూల్కర్ అండ్ మిథాలీ రాజ్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ కనిపించడం జరిగింది. నేను ఇలా ఆడడం లేదు ఇండియన్ ఉమెన్స్ టీమ్ క్రికెట్ లో ఏమీ అచీవ్ చేయలేదు అని. ఇన్ఫాక్ట్ మనం ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కోసం చూస్తే ఇండియన్ క్రికెట్ లో మిథాలీ రాజ్ ఇంకా జూలన్ గోస్వామి వరల్డ్ క్రికెట్ లో ఉన్న అందరి ప్లేయర్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఉమెన్ ఓడిఐస్ లో ఆల్ టైమ్ స్కోరర్ మిథాలీ రాజ్, అలానే ఉమెన్స్ క్రికెట్ కి ఓడిఐస్ కి టాప్ వికెట్ టేకర్ జూలన్ గోస్వామి, అలానే మోడర్న్ డే క్రికెట్ లెజెండ్స్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇంకా ICC నెంబర్ 1 ODI బ్యాటర్ స్మృతి మందన, ICC 5th ర్యాంక్ ఇన్ ODIs, 2nd ర్యాంక్ ఇన్ T20s బౌలర్ దీప్తి శర్మ, అలానే రైజింగ్ స్టార్ జెనిమా రోడ్రిగస్. ఇలాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఇండియన్ టీం ఇప్పటిదాకా ఒక్క ICC ట్రోఫీ కూడా ఎందుకు గెలవలేదు? ఇప్పటిదాకా ఉమెన్స్ క్రికెట్ హిస్టరీలో ఓన్లీ 4 times మాత్రమే అయింది ఇండియా ICC వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వెళ్ళింది. 2005 and 2017 ODI వరల్డ్ కప్, 2020 T20 వరల్డ్ కప్, ఇంకా ఇప్పుడు జరుగుతున్న 2025 ODI వరల్డ్ కప్. కానీ లాస్ట్ 3 వరల్డ్ కప్స్ లో ఇండియాకి డిసప్పాయింట్మెంటే కనిపించింది. ఈవెన్ లాస్ట్ 2 వరల్డ్ కప్స్ ఇండియా ఆస్ట్రేలియాతోనే ఓడిపోయింది. మన రీసెంట్ టైంలో చూస్తే ఆస్ట్రేలియా తర్వాత ఇండియన్ టీం మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డామినెన్స్ చూపిస్తుంది. అది క్లియర్ గా మన టీం ప్లేయర్స్ లోనే కనిపిస్తుంది. అది స్మృతి మందన అయినా, హర్మన్ ప్రీత్ కౌర్ అయినా, లేదా హార్లిన్ డియాల్ అయినా. కానీ ఎప్పుడు ICC నాకౌట్స్ టైంలో మాత్రం మొత్తం స్టోరీ ఉల్టా అయిపోద్ది. ఈవెన్ సెమీఫైనల్లో స్మృతి మందన పర్ఫార్మెన్స్ చూస్తే క్లియర్ గా మీకే అర్థమవుతుంది. ఈ ఫైనల్ కి వెళ్లడం, ఇంత పెద్ద స్కోర్ ని చేస్ చేయడం మామూలు విషయం అయితే కాదు. హర్మన్ ప్రీత్ కౌర్ ఇంకా జెనిమా రోడ్రిగస్ పర్ఫార్మెన్స్ వల్ల ఫైనల్ కి అయితే ఇండియా వెళ్ళింది. మరి ఫైనల్ తో జరిగే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే మనం ఫస్ట్ చూడాల్సింది కీ ఛాలెంజెస్ కోసం. ఫస్ట్ పాయింట్, పూర్ డొమెస్టిక్ స్ట్రక్చర్.
ఇది ఒక బేసిక్ థింగ్ ఏంటంటే ఏదైనా టీమ్ లో ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే డొమెస్టిక్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎగ్జాంపుల్ మెన్స్ క్రికెట్ డొమెస్టిక్ స్ట్రక్చర్ మనం చూస్తే ఇయర్ మొత్తం రంజీ ట్రోఫీ నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వరకు అన్ని ఫార్మాట్స్ లో టోర్నమెంట్స్ అవుతూనే ఉంటాయి. అక్కడ నుంచి వచ్చిన లెజెండరీ టాలెంట్స్ కోసం మనకి ఆల్రెడీ తెలిసిందే. అదే ఉమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి పెద్దగా కనిపించవు. అందుకే ఇండియాలో ఏ అమ్మాయి కూడా క్రికెట్ ని ఒక కెరియర్ ఆప్షన్ లాగా చూడాలనుకోవడం లేదు. ఈవెన్ ఇండియాలో కొన్ని అకాడమీస్ మాత్రమే ఉన్నాయి యంగ్ ఏజ్ నుంచి గర్ల్స్ ని ట్రైన్ చేస్తున్నాయి. ఇందులో ఒకటి బెంగళూరు NCA, 2 ఢిల్లీ మదన్ లాల్ క్రికెట్ అకాడమీ. సర్ప్రైజింగ్లీ ఉమెన్స్ డొమెస్టిక్ క్రికెట్ ఎంత లిమిటెడ్ అంటే WPL కి ముందు ఇండియా దగ్గర డొమెస్టిక్ ఫ్రాంచైజీ లీగ్ కూడా లేదు. ఇదే రీజన్ వల్ల ఇండియన్ మెన్స్ టీమ్ లో ఒకరికి మించిన ఒక ప్లేయర్ డొమెస్టిక్ సర్కిట్ నుంచి బయటకు వస్తున్నారు. అదే ఉమెన్స్ టీమ్ లో మనకు కనిపించదు. ఈవెన్ ఉమెన్స్ క్రికెట్ లో ఉన్న హైప్ కొంతమంది ప్లేయర్స్ వల్ల మాత్రమే ఉంది. నేను మీకు ఇప్పుడు ఒకటి అడుగుతా, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ లో ఎంతమంది నేమ్స్ మీకు తెలుసు? ఇప్పుడు మీరు అంటారు స్మృతి మందన, హార్లిన్ బ్యూర్ లేదా హర్మన్ ప్రీత్ కౌర్ లేదా ఇంకో 2-3 ప్లేయర్స్ అంతే, ఇంతకు మించి మీకు తెలియదు. ఈవెన్ ఈ ప్లేయర్స్ ఉన్నారని తెలిసింది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్లే. ఇక్కడ మీకు కోపం రావచ్చు, కానీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కోసారి ఉమెన్స్ క్రికెట్ ఫైనల్ ఇంకా సెమీఫైనల్ మ్యాచెస్ ఎప్పుడు అవుతాయో కూడా తెలియదు. ఓన్లీ వి లైక్ దిస్ టైప్ ఆఫ్ క్యూట్ ఎడిట్స్ దట్స్ ఇట్. అయినా దీంట్లో ప్రాబ్లం అయితే లేదు, కానీ వీళ్ళ లుక్స్ కోసం అప్రిషియేషన్ అయితే ఇస్తున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్. ఓన్లీ లుక్స్ కోసం ఇంకా వాట్సాప్ స్టేటస్ పెట్టడం కోసమే కాదు, ఒక రియల్ ఇండియన్ అయితే మెన్స్ టీమ్ కి చూపిస్తున్న సపోర్ట్ ఉమెన్స్ క్రికెట్ కి కూడా చూపించాలి. ఎందుకంటే ఇలానే గ్రోత్ లేకుండా ఇండియన్ టీం ముందుకు వెళ్తుంటే ఉమెన్స్ క్రికెట్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, డొమెస్టిక్ లీగ్ స్టార్ట్ అవ్వకపోతే ఇంక ముందుకు వెళ్తూ ఇండియన్ టీం నుంచి వరల్డ్ క్లాస్ టాలెంట్ రావడం ఆగిపోతుంది. పాయింట్ నెంబర్ 2, మ్యాచ్ ప్రెషర్ హ్యాండ్లింగ్. ఇండియన్ ఉమెన్ క్రికెట్ కి ఉండే ప్రాబ్లం మనకి మెన్స్ క్రికెట్ లో కూడా చాలా సార్లు కనిపిస్తుంది. లెస్ ఎక్స్పోజర్ ఇన్ ఇంటర్నేషనల్స్. దీనికి రిజల్ట్స్ ఫైనల్లో చోకింగ్. ఎందుకంటే మనం లాస్ట్ 3 వరల్డ్ కప్స్ ఫైనల్స్ ఓపెన్ చేసి చూస్తే ఇండియన్ టీం ఓవరాల్ టోర్నమెంట్ లో మంచి పొజిషన్ లో ఉన్న ఫైనల్స్ లో ఎలా చోక్ చేసిందంటే మెన్స్ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా ఎలా చోక్ చేస్తుందో అలా. ఇండియన్ ఉమెన్స్ టీం ఫస్ట్ ODI వరల్డ్ కప్ 2005 లో అయింది. ఇది ఇండియన్ ఉమెన్స్ టీమ్ కి ఫస్ట్ ODI వరల్డ్ కప్. ఇన్ఫార్మ్ కెప్టెన్ మిథాలీ రాజ్. ఈ ఫైనల్ జరిగింది మైటీ ఆస్ట్రేలియాతో. ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా అన్బీటబుల్ గా కనిపించింది. అందరూ అనుకున్నారు ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవడం ఇంపాసిబుల్ అని, కానీ ఆస్ట్రేలియా చేసింది ఓన్లీ 216 రన్స్. సర్ప్రైజింగ్లీ ఇంత చిన్న స్కోర్ ఇండియన్ టీమ్ చేస్ చేయలేకపోయింది. ఇండియన్ టీమ్ ఓన్లీ 117 రన్స్ కి ఆల్అౌట్ అయింది. 117 రన్స్. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 98 రన్స్ మార్జిన్ తో గెలిచింది. ఇక్కడ ఇండియన్ టీం బౌలింగ్ బాగానే చేసింది, కానీ బ్యాటింగ్ కి వస్తూ ఇండియన్ టీం చోక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వద్దాం 2017 వరల్డ్ కప్. 2005 లో ఏదైతే చోకింగ్ మనకు కనిపించిందో 2017 లో మళ్ళీ అదే రిపీట్ అవుతూ కనిపించింది. అదే వరల్డ్ కప్ ఫైనల్ ఇప్పటికీ ఏ ట్రూ ఇండియన్ ఫ్యాన్ కూడా మర్చిపోడు. సేమ్ ఇయర్ ఇండియా మెన్స్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఓడిపోవడం ఇండియాకి చాలా పెద్ద హార్ట్ బ్రేక్ ని ఇచ్చింది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం చేసిన చోకింగ్ ఏ టీం కూడా చేసి ఉండదు. ఈసారి ఫైనల్ మ్యాచ్ జరిగింది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో. ఇంగ్లాండ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 229 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఈ మ్యాచ్ చేస్ చేయడానికి దిగిన ఇండియన్ టీం 44th ఓవర్ దాకా బాగానే స్కోర్ కార్డ్ ని ముందుకు తీసుకెళ్లింది. 44 ఓవర్స్ కంప్లీట్ అయినప్పటికీ ఇండియన్ టీం స్కోర్ 200 ఫర్ 5 వికెట్స్. 6 ఓవర్స్ కి కావాలి ఓన్లీ 29 రన్స్. అంటే బాల్ కి ఒక్క రన్ కొట్టినా సరిపోద్ది అంతే. ఇంకేంటి స్టార్ట్ అయింది ఇండియన్ టీం చోకింగ్. ఎక్కడైతే ఇండియన్ టీం 200 ఫర్ 5 వికెట్స్ ఉండాలో నెక్స్ట్ 19 రన్స్ కి అంటే 219 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఇండియన్ టీం చేసిన ఇంత పెద్ద చోకింగ్ ఏ ఇండియన్ కూడా మర్చిపోడు. అలా ఇంగ్లాండ్ ఓడిపోయిన వరల్డ్ కప్ ని వాళ్ళ చేతిలో పెట్టింది ఇండియా. ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్యలో జరుగుతున్న ఫైనల్స్ లో ఇండియన్ టీం చరిత్రని తిరగరాస్తుందా లేదా ఎప్పటిలాగే ఇండియన్ ఉమెన్స్ టీం ఫైనల్స్ లో చోక్ చేస్తూ కనిపిస్తుందా అనేది మన ఇండియన్ గర్ల్స్ మీద డిపెండ్ అయ్యింది. ఉమెన్స్ టీం ఈ వరల్డ్ కప్ గెలిస్తే ఇండియన్ ఉమెన్స్ ఫ్యూచర్ క్రికెట్ కి ఒక రెవల్యూషనరీగా మారిపోతుంది. ఎలా అయితే మెన్స్ క్రికెట్ కి 1987 వరల్డ్ కప్ ఇండియాకి తెచ్చిన రెవల్యూషన్ లాగా. ఫైనల్లీ సెమీఫైనల్ ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో చేస్ చేసిన స్కోర్ అయితే మామూలు విషయం అయితే కాదు. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ గర్ల్స్. ఫైనల్ గా ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాతో గెలిచి భారత్ కి భేటీ అనిపించుకుంటారని కోరుకుంటూ జై హింద్.